నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. సర్పంచ్గా ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేశాడు. అయితే కొంతమంది వ్యక్తులు సర్పంచ్కి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఎప్పుడైతే ఫంక్షన్ ఉంటుందో, ఎప్పుడైతే ఊర్లో రద్దీ ఉంటుందో, ఎప్పుడైతే తిరణాలు ఉంటాయో ఆ సమయంలోనే ఎస్పెషల్లీ కరెంటు మోటార్లు కట్ చేయడం, విద్యుత్ తీగలు కట్ చేయడము, ఊర్లోన కట్ చేసి అంటే ఈ సర్పంచ్ మాకు నీళ్ళు ఇచ్చేవాడు కాదు, ఖచ్చితంగా పండలకి బంద్ చేస్తాడు అనే ఒక చెడ్డ పేరు తేవడానికి కొంతమంది వ్యక్తులు, ఎదవలు, దొంగలు వాళ్ళకే వదిలిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా గ్రామానికి ఉపయోగపడండి, మీరు రాజకీయంగా ఎదగండి అని సభంగా తెలియజేస్తున్నాను. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు, మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో. ఇవాళ పత్రిక మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాలు మా సర్పంచ్ అయినటువంటి అరుణ్ కుమార్ గారు ఈ 5 ఏళ్లలో ఎక్కడా అవినీతి లేకుండా మంచి చదువుకున్నాడు కాబట్టి ఏ ఒడిదుడుకు లేకుండా ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ తెర్నెకల్ గ్రామాన్ని అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే, ఇంతకుముందు సర్పంచులు కూడా చూసాము, ఎంతోమందిని చూసినాము. కాకుండా మంచి చదువుకున్న వ్యక్తి, ఆలోచనపరుడు, ఈ గ్రామాన్ని మంచినీళ్ళు వసతులు అయితేనేమి, సిసి రోడ్లు అయితేనేమి, ప్రజలకు కావాల్సిన కరోనా టైంలోనైతే ఎంతో అభివృద్ధి పనులు చేసి ఈ గ్రామానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి ఎవరు అంటే మా అరుణ్ కుమార్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆలోచనల విధానానికి ఖచ్చితంగా అడుగులు వేస్తూ ఈరోజు మా సర్పంచులు 26 మంది సర్పంచులు ఎనలేని సేవ చేసి ఈ మండలానికి మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మా సర్పంచులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గడప గడప ప్రోగ్రాంలోన ఏ గత ప్రభుత్వం ఇవని నిధులు ఒక్కొక్క సచివాలయానికి 80 లక్షల రూపాయలు, 2 సచివాలయాలు అంటే 1,60,00,000 రూపాయలు. ఎక్కడ ఏ గత ప్రభుత్వాల్లో చూసాం ఇంత నిక్కచ్చంగా నిజాయితీగా వాళ్ళంటే విధానాన్ని పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి అభివృద్ధి చెందిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా. మీరు అనుకోవచ్చు మరి ఎంత అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఓడిపోయినారని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ప్రజలకు నేను మంచి చేశాను, మరి దేవుడు పైన ఉన్నాడు, మేము కింద ఉన్నాము, అది దేవునికి తెలుసు, ఆ ఈవీఎం మిషన్కి తెలుసు, ఆ చంద్రబాబు నాయుడు తెలుసు, ఆ మోడీ గారికి తెలుసు. ఈ విషయము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఈవీఎం ప్రభావము అయినా వాళ్ళు అంత చేసినా కూడా ఈరోజు జనాలు 40% జనాలు వైఎస్ఆర్ పార్టీకి మొగ్గు చూపినారంటే
మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బలము, ఆయన ప్రభావము జనంలో ఖచ్చితంగా నాటుకుపోయింది. ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మళ్ళా సీఎంగా చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా మేము ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. అయితే మా సర్పంచులు, మా మండలంలో ఉన్నటువంటి సర్పంచులు ఎవరికి ఎక్కడ తగ్గలేదు. ఈ గత సంవత్సరంలో కానీ 5 సంవత్సరాల్లో కానీ ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలైంది కుటుంబ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు చేసింది కొంచెము కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒక ఎన్ఆర్జేసీ ఫండు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ తప్ప వాళ్ళు కనీసం మండల్ ఫండ్ కానీ పేపర్ స్టేట్మెంట్ కాటికే 15th ఫైనాన్స్కి ఇస్తున్నాం, జనరల్ ఫండ్ ఇస్తామంటున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీలకి కనీసం వాళ్ళ గౌరవ వేతనం కూడా ఇవ్వలేని దరిద్రమైనటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్తున్నాం. మరి చంద్రబాబు గారు తీసుకోరా ఆయన గౌరవ వేతనం? ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం గౌరవ వేతనం, ఎమ్మెల్యే గారికి తీసుకోవడం లేదా? సామాన్యమైనటువంటి పల్లెల్లోనూ ఆహరించి కష్టపడినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులు కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వలేని దరిద్రమైన ప్రభుత్వం ఏంటంటే ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్తున్నాను. ప్రజల కోసం ఆహర్నిశలు పల్లెల్లో ఉన్న ఎండకి గాలికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజల కోసం ఎక్కడ ఏ మూలన వాటర్ లేదో, ఏ మూలలో ఏం జరుగుతుందో, ఎక్కడ ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారో అని చెప్పి ఆహర్నిశలు నిద్రపోకుండా చేసే ఒక సర్పంచ్ ఈరోజు గ్రామ సర్పంచే. ఈ పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తులే మూలాధారం రేపు పట్టణాలకని చెప్తున్నాను. మరి ఇలాంటి వాళ్ళని చిన్న చూపు చూడడం తగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సర్పంచ్గా ఈ 5 సంవత్సరంలో బ్రహ్మాండంగా పనిచేశాడు. అయితే కొంతమంది వ్యక్తులు సర్పంచ్కి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఎప్పుడైతే ఫంక్షన్ ఉంటుందో, ఎప్పుడైతే ఊర్లో రద్దీ ఉంటుందో, ఎప్పుడైతే తిరణాలు ఉంటాయో ఆ సమయంలోనే ఎస్పెషల్లీ కరెంటు మోటార్లు కట్ చేయడం, విద్యుత్ తీగలు కట్ చేయడము, ఊర్లోన కట్ చేసి, అంటే ఈ సర్పంచ్ మాకు నీళ్ళు ఇచ్చేవాడు కాదు, ఖచ్చితంగా పండలకి బంద్ చేస్తాడు అనే ఒక చెడ్డ పేరు తేవడానికి కొంతమంది వ్యక్తులు, ఎదవలు, దొంగలు వాళ్ళకే వదిలిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా గ్రామానికి ఉపయోగపడండి, మీరు రాజకీయంగా ఎదగండి అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మళ్ళా ఈసారి వచ్చే సర్పంచ్ ఎవరైనా కావచ్చు, ప్రజల కోసం పనిచేసి, ఈరోజు మేమున్నాం. మేము మా భార్యకు లక్ష్మీదేవి తరపున, ఎంపీపీ గారి తరపున, నేను ఆయన భర్త కాబట్టి ఆమె సూచనల మేరకు 44 పల్లెల్లో 26 గ్రామ సర్పంచులు ఉన్నారు. అందరికి సమానమైన న్యాయం చేస్తూ అన్ని ఊర్లో అభివృద్ధి చెందడంలో ఈ ఫస్ట్ ఏకైక ఎంపీపీ ఎవరంటే లక్షదేవమ్మ గారు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళా దేవుడు చల్లని చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేయడానికి ముందుండి మా అడుగు ప్రజల కోసం ఖచ్చితంగా ముందుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ సదా అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మా పేరు లుమంబా, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడిని, మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.